నమస్తే, మీ పేరు? నా పేరు పసుపులేటి మౌలి. ఎక్కడుంటారన్న? విజయదుర్గ నగర్ మజ్జిగట్ట. ఏం చూస్తున్నాం, కనీవిని రీతిలో కూడా విజయవాడ ప్రాంతానికి వరద రావటం, అది కూడా బుడమేరు కట్ట ప్రాంతం మొత్తం కూడా తెగిపోయి ఈ ఏరియాను ముంచేయడం చూస్తున్నాం కదా. అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం చేయాలి? అసలు ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి, ఎలా ఉంది ఏంటి అసలు ఏం చెప్తారు? ప్రస్తుతం పరిస్థితి అయితే ఇప్పుడే మొత్తం కూడా అంతా క్లియర్ అయింది. క్లియర్ చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా పరిశీలించి ఆయన అంతా ఓకే అనుకున్నాక ఆయన వెళ్ళారు. అది ప్రతిదీ కూడా మానిటర్ చేసుకుని అధికారులను పరిగెత్తించి పోలీస్ డిపార్ట్మెంట్ని అయితే మొత్తం ఎన్నడూ చేయలేని చాకరీ చేపించి ప్రతి సందుకి ఒక సిఐని పెట్టించి ఒక ఏసీపీని పెట్టించి ప్రతి ఒక్కరికి ఫుడ్ అందేలా ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ పాల ప్యాకెట్లు కానీ ప్రతిదీ కూడా స్వయంగా ఒక సీఎంఏ వచ్చి ఇలా చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. అంటే చంద్రబాబు నాయుడు ఫోటోషూట్ చేసుకున్నాడని చెప్పేసి చాలా ఆరోపణలు చేశారు, ఏం చెప్తారు? 72, 74 ఆయన ఈ వయసులో వచ్చి ఆయనకు చేయాల్సిన అవసరం లేదు. ఆయన అధికార యంత్రాంగాన్ని కలెక్టరేట్లోనే కూర్చొని పరిగెత్తించవచ్చు. అయినా కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, నాకు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారని చెప్పి ఆయనే స్వయంగా బురదలోకి దిగి నీళ్ళలోకి దిగి ప్రతిదీ కూడా ఆయన పరిశీలించి ప్రతి ఇంటికి ఏదైనా కానీ నిత్యావసర వస్తువులు కానీ బియ్యం కానీ పప్పు కానీ కూరగాయలు కానీ ప్రతిదీ ఇంటి దగ్గరికే వెళ్ళి ఇచ్చే విధంగా ఆయన ఆర్డర్స్ చేశారు. ఆర్డర్స్ చేయడమే కాకుండా దగ్గరుండి పరిశీలించి ఒక ఐఏఎస్ అధికారులను కూడా నియమించి ప్రతి ఇంటికి చేరేలా చూసుకున్నారు. ఈ రోజున ఆయన లేకపోతే మేము లేము. ఎందుకంటే మాది మజ్జిగట్టే విజయదుర్గ నగర్. మేము ఎప్పుడూ కూడా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఆలోచిస్తాం. ఎందుకంటే 20 రూపాయలు వాటర్ బాటిల్. అలాంటిది వాటర్ బాటిల్ కేసులు ఇంటి దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్స్ కానీ మిల్క్ ప్యాకెట్స్ కానీ ఫుడ్ అయితే అసలు ఎంత కావాలంటే అంత ఫుడ్ ఎక్కువ అయిపోయి పక్కన పెట్టేసాం. ఫుడ్ అలా అంత అందించి అంత కేర్ తీసుకున్న ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా. ఈ స్టేట్లో పుట్టినందుకు ఆయన మాకు సీఎం అవడందుకు చాలా సహాయం చేస్తున్నారు. మునిగిపోయి అది యాదృచ్ఛికంగా పైనుంచి వరదలు వచ్చే వాటర్ వచ్చే అది అనుకోకుండా జరిగింది. అయినా కూడా అంత డ్యామేజ్ని రికవరీ చేయగలిగారంటే ఆయనకు ఉన్న సత్తా అది. పూర్వం అప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక హుదూద్ తుఫాన్ లాంటి వైజాగ్ మొత్తం డెవలప్ అయిన సిటీ మొత్తం కొట్టుకుపోయి మొత్తం ఆస్తి నష్టం జరిగితే నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా అలాగే చాలా తక్కువ టైంలో రికవరీ చేసి ప్రతి ఇంటికి నేను నష్టపరిహారం ఇస్తాను, మీకు ఏ ఇబ్బంది లేదని ప్రతి ఇంటికి సరుకు లేపించి అన్నీ అందించి మళ్ళీ ధైర్యం చెప్పి వెళ్ళిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ స్టేట్ సీఎం అని మేము గర్వపడుతున్నాం. ఆయన సీఎంగా దొరకడం మా అదృష్టం. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా చేతులు ఎత్తేసే పరిస్థితిలో కూడా ఒక ఆఫీసర్ని పరిగెత్తించి వచ్చపోయి పని చేయించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఇక్కడ వరద వస్తే ఏ ప్రాంతం అయినా సరే బురదమయం అవుతుంది. మరి ఈ రోజున పారిశుద్ధ్య పనులు కానీ అసలు ఎలా ఉంది ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేయించారు? వాస్తవానికి వచ్చేసండి పెద్ద వాటికి ఫైర్ ఇంజిన్లు పెట్టి నీట్గా ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించారు. మాది మజ్జిగట్ట చిన్న సందు, ఆ సందులో ఫైర్ ఇంజిన్ రాదు, మేము ఎలా క్లీన్ చేస్తారని మేము అనుకున్నాం. కానీ కూడా అలాంటి చిన్న సందులో కూడా చిన్న మినీ ఒక ట్రాక్టర్ వచ్చింది రోడ్డు మీద. ఆ సందులోకి అయితే కొక్లేను పంపించారు, చిన్న మినీ కొక్లేను. దానికి జేసీపీ లాంటిది ఎదురుంది. మొత్తం చెత్త అంతా క్లీన్ చేసి మొత్తం వేపించి మొత్తం రోడ్డు అంతా క్లీన్ చేసి నీట్గా శుభ్రపరిచి ఇచ్చారండి మాకు. రేపు నష్టపరిహారం కూడా ఇస్తా అన్నారు. ఆఫీసర్లు వచ్చారు, చూసుకున్నారు, మొత్తం రాసుకున్నారు. డ్యామేజ్ ఎంత అయింది ఏంటని ప్రతిదీ ఆరా తీసుకొని సెర్చ్ చేసి మొత్తం రాసుకొని వెళ్ళారు. మాకు ఏం ఇబ్బంది లేదు, సీఎం గారు అండగా ఉన్నారు అని సీఎం గారే వచ్చి మా ఏరియాకి విజయదుర్గ నగర్ మజ్జిగట్ట లాంటి చిన్న ఒక సందులోకి సీఎం గారు వస్తారని మేము ఎప్పుడు అనుకోలే. సడన్గా ఎవరికి చెప్పబెట్టకుండా ఆయన 2-3 సార్లు వచ్చారు. ఒకసారి రైలు బ్రిడ్జి మీదకి ఎక్కి చూశారు, రెండోసారి వచ్చేసి మధురానగర్ ఫ్లైఓవర్ మీదకి 2-3 సార్లు వచ్చారు. ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంగులు ఆర్భాటాలు లేకుండా సడన్గా అప్పటికప్పుడు వచ్చేసి సడన్గా జనాలతో మాట్లాడి వెళ్ళిన వ్యక్తి. అసలు ఈ వయసులో ఆయన అలా చేస్తున్నారంటే మేము ఈ వయసుకి మేము సిగ్గుపడుతున్నాం. అసలు ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆయనకి మాత్రం. ఆయన మాత్రం నిండు నూరేళ్ళు ఎక్కడున్నా కూడా హాయిగా ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా పేద ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉంటాయి. ఆయన లేకపోతే మేము లేము. ఈరోజు మొత్తం కొట్టుకెళ్ళిపోయే ఇల్లులన్నీ ఆయన నిలబెట్టి ధైర్యం చెప్పి ఆ ఫ్లడ్నంతా క్లియర్ చేసేదాకా ఆయన ఇంటికి వెళ్ళలేదంటే పని పట్ల ఆయన నిబద్ధత ఏంటో
ఈ జగన్మోహన్ రెడ్డి చూసి నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అన్న ఏంటంటే బుడమేరు కట్ట తెగడం కూడా వైసీపీ వల్లే కారణం అని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏమంటారు మీరు అసలు? బుడమేర కట్టనే కాదండి, ఎక్కడికక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి పేరు వచ్చేస్తుంది, జనాల్లో తిరిగేస్తున్నాడు. ఏంటి ఈయన సీఎం అనుకుంటున్నాడా లేదు ఏమనుకుంటున్నాడు, జనాలకు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఆ వాటర్లో దిగుతున్నాడు. అసలు ఏంటి అలాగా? నేను సీఎంగా ఉన్నప్పుడు ఒక స్టేజ్లు వేసుకొని ఏదో వచ్చి చూసేవాడిని, ఇతను ఏంటి సీఎంలా కాదు ఏదో కామన్ మ్యాన్ లాగా వెళ్ళిపోతున్నాడు జనాల్లోకి, మంచి పేరు వచ్చేస్తుందని చెప్పి అది చెడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంత సైకోయిజానికైనా సరే తెగిస్తారని చెప్పి ఈ చిన్న చిన్న ఉదాహరణలే. బుడమేర కట్టనే కాదండి, ఆ లాకుల విషయం అందరూ చూస్తున్నారు. 3 బోట్లను పంపించి లాకులు గుద్దేసి మొత్తం ప్రజలన్నీ చచ్చిపోతే సునకానందం పొందుదామని చూసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ సైకో ప్రభుత్వం, నా కొడుకులు చేయలేని ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది చేస్తున్నారు కాబట్టి కుళ్ళుతో ఏం చేయలేక ఆల్రెడీ ఆయనకి మెంటల్ ఉందనుకుంటాం, మనకు తెలియదు. ఇంకోసారి ప్రజలకు ఇలాంటి ఏమీ చేయకుండా ఆయన మీద పూర్తి చర్య తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం. ఎందుకంటే మాలాంటి పేద ప్రజలని అన్యాయం చేద్దామని చూస్తున్నారు సార్, మీకు బ్యాడ్ నేమ్ తెద్దామని చూస్తున్నారు. మా ప్రాణాలను పరంగా పెట్టి ఇలాంటి సైకో యాశాలు అయ్యకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పి ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను సార్. దాదాపు 3 నెలలు అంటే 100 రోజుల దగ్గరకు వచ్చింది అధికారం వచ్చి చంద్రబాబు నాయుడు. మరి 100 రోజుల్లో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఎలా అనిపించింది? అసలు ప్రజలకి మేలు జరుగుతుందంటారా ఏంటి అసలు? 1990 సీఎం చూస్తానన్నారు కదండి, ఆ సీఎంని మేము చూసామండి. మాకైతే ప్రతిదీ కూడా మాకు ఇబ్బంది లేదు. ఫ్లడ్ వచ్చింది అనే ఒక ఇదే కానీ అది కూడా మానిటరింగ్ చేసి అన్నీ కూడా అందిస్తారు. ఆయన పెన్షన్ ఒకరోజు ముందు ఉందగానే మా వాళ్ళకి ఇచ్చారండి. ఒక్కరోజు ముందు ఉందగానే పెన్షన్ ఇవ్వడం అనేది లోటు బడ్జెట్లో ఉన్నది, అప్పులు చేసి ఈ పాత అయినా వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి అయినా సరే ఎక్కడా లోటు జరగకూడదని అవ్వతాతలకి ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు ఆయన. ఇంకా ముందు ఇక్కడితో అయిపోలేదు. ఈ సైకో ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఆ పథకం వేయలే ఈ పథకం వేయలే, ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే నీ పథకాలు వేస్తారా బాబు, ఎందుకేరు? ఆయన ఇప్పుడు మా మంచిగా చూసుకుంటున్నాడుగా, మేము ప్రజలమేగా. ప్రతి ఇంటికి ప్రతి పథకం చేరిద్ది, ప్రతి పథకం లబ్ధి కూర్చేలాగా చూసుకుంటారని ఈ సందర్భంగా చూసుకుంటారు. మాకు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే నాకు తెలిసి ఆయన చేతులు ఎత్తేసి పైనుంచి ఫ్లైట్లో అలాగా చూసుకొని సైకో ఆనందం పొంది వెళ్ళేవాడేమో. ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి ఉండడం వల్ల మాకు స్వచ్ఛందంగా ఎన్ఆర్ఐలు కానీ ఎవరై కానీ వివిధ స్టేట్ల నుంచి వచ్చి మాకు స్వచ్ఛందంగా ఫుడ్ కానీ ఏది కానీ డొనేట్ చేశారంటే ఈ మహానుభావుని చూసే డొనేట్ చేశారు. ప్రతిదీ డ్రోన్ల ద్వారా కానీ ఎవరు కలిసి స్వచ్ఛందంగా ప్రజల ఆపదలో ఉన్న మనవంతు సాయం చేయాలని చెప్పి ఎవరు కలిసి స్వచ్ఛందంగా వచ్చి మాకు సహాయం చేశారు. ఇలాంటి మంచి పనులు ఒక మంచి సీఎం ఉండబట్టే మంచి చేయాలన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఆ ప్రజలు కూడా అలాగే మాకు సాయం చేశారు. బ్లీచింగ్ కానీ ఏదైనా కానీ డ్రోన్ ద్వారా ఫుడ్ కానీ, అసలు హెలికాప్టర్లో ఫుడ్ అండి. వాంబాయి కాలనీ కానీ వివిధ ఏరియాలు వైఎస్ఆర్ కాలనీ కానీ హెలికాప్టర్తో వచ్చి ఫుడ్ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఒకసారి వచ్చింది నా చిన్నప్పుడు వరద, ఇలాగే మునిగింది సేమ్. కాకపోతే ఇంత ఫుడ్ సప్లైకి ఒక ఆర్మీ వాళ్ళు రావడం కానీ, ఒక ఆర్మీ బెటాలియన్ దింపడం కానీ, ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి ప్రతి ఇంట్లో సమస్య లేకుండా చూసుకున్నారంటే కేవలం ఈ సీఎం ఉండబట్టే అండి. ఈ డిప్యూటీ సీఎం గారి దయ వల్ల మాకు స్వచ్ఛందంగా ఇవన్నీ అందాయి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.